ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 3, 4, 5 వాక్యాలు నేను చదువుతాను. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ళ యందుండును. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. ఆమేన్, హల్లెలూయా. ఈ చోట ఉన్న మీలో చదువుకున్న వారు ఉన్నారు, ఇంకా చదువు లేని వారు కూడా కొందరు ఉన్నారు. రాయబడిన ఈ వాక్యంలో దాగి ఉన్న మర్మం ఏమిటంటే, వారు యుగయుగములు ఆయనతో కలిసి రాజ్య పాలన చేస్తారు. యేసుక్రీస్తు రక్తంతో కడగబడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం పొంది పాపాన్ని విడిచిపెట్టి పవిత్రంగా జీవించాలని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వారు అనే వారిలో ఉన్నారు. అంటే రక్షింపబడిన వారందరూ కూడా యుగయుగములు దేవునితో కలిసి రాజ్యము పరిపాలన చేసే వారిలో ఉన్నారు. ఈ రోజున మీరు ఎందరైతే రక్షణ పొందారో, ఎందరైతే బాప్తిజం పొందారో, మన అందరం కూడా ఒక రోజున ప్రభువైన యేసుక్రీస్తుతో కలిసి 1000 ఏళ్ళు ఈ ప్రపంచాన్ని లిటరల్గా యెరూషలేము పట్టణాన్ని రాజధానిగా చేసుకొని ప్రభువైన యేసుక్రీస్తు సింహాసనాసీనుడై ఉండగా ఆయనతో కలిసి మనం పరిపాలించబోతున్నాం. ఆ తర్వాత కొత్త సృష్టి, నూతన సృష్టి, నిత్యత్వము, ఇటర్నిటీ, దాని అంతము 1000 ఏళ్ళు కాదు, వేల సంవత్సరాలు దేవుని రాజ్యము నూతన యెరూషలేం పట్టణం రాజధానిగా చేసుకొని నూతన ఆకాశము, నూతన భూమి, ఇప్పుడున్న ఆకాశం కాకుండా 1000 సంవత్సరాల పరిపాలన తర్వాత దేవుడు వాటిని మరలా కొత్తగా సృష్టిస్తాడు. ఆ సృష్టించే సందర్భంలో నూతన యెరూషలేం పట్టణం అనే దాన్ని తన బిడ్డలు నివసించడం కోసం దేవుడు తయారు చేస్తాడు. ఆ పట్టణమే క్యాపిటల్ సిటీ ఆఫ్ న్యూ క్రియేషన్, కొత్త సృష్టి యొక్క రాజధాని నగరము నూతన యెరూషలేము. ఈ రోజున యేసు ప్రభు రక్తంతో కడగబడి రక్షించబడి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవారు ఈ సంఘములో ఉన్నవారు అందరూ కూడా 1000 ఏళ్ళ యేసు ప్రభుతో కలిసి పరిపాలన చేయటమే కాకుండా యుగయుగముల నిత్యత్వంలో కూడా నూతన యెరూషలేం పట్టణం మన బిల్డింగ్ లాంటి బిల్డింగే, కానీ అది రత్నాల చేత, కెంపుల చేత, సూర్యకాంతముల చేత కట్టబడిన పట్టణం. దాని మెరుపు వేరేగా ఉంటుంది, దాని కళ వేరేగా ఉంటుంది. అది దేవుడు నిర్మించిన పట్టణం కనుక మనం వేసే పెయింట్లు దాని ముందు పనికిరావు. ఆ పట్టణంలో మనం నివాసం చేస్తూ యేసుతో కలిసి యేసు ముఖాన్ని ప్రతి క్షణము చూస్తూ యేసుతో కలిసి యుగయుగములు పరిపాలించే ఒక రోజు మనం ఆయనతో కలిసి పరిపాలించబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరికి ఈ అర్హత, ఈ అవకాశం దక్కుతుంది అంటే కేవలము క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన పరిశుద్ధులకు మాత్రమే అవకాశం దక్కుతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 1, 2, 3 వాక్యాల్లో అంటాడు, నేను వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. మీరు ఎంతకాలం నాతో ఉంటారు అంటే 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 17, 18 వాక్యాల్లో సదాకాలం మీరు నాతో ఉంటారు, సదాకాలం మీరు నాతో ఉంటారు. ఎంతకాలం ఉంటాం ప్రభువా నీతో మేమంటే, సదాకాలం నాతో మీరుంటారు.
ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2, 3, 4, 5 వాక్యాల్లో చూస్తే సదాకాలము మీతో మేమున్నప్పుడు, జాగ్రత్తగా వినండి, సదాకాలం మీతో మేమున్నప్పుడు మాకు కలిగే ఆశీర్వాదం ఏంటి ప్రభువా అని అడిగితే, మీ కన్నీటి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడుతుంది, మరణం ఇక ఉండదు, ఇప్పుడు వేలాడుతున్న మరణపు ఖడ్గం నీ మీద ఉండదు, మరణపు ముళ్ళును నేను విరిచాను. నేను మరణపు ముళ్ళు విరిచిన దేవుణ్ణి. నేను ఆకలి ఉండదు, సూర్యుడు అక్కర్లేదు, సముద్రం అక్కడ లేదు, వ్యాధులు లేవు, బాధలు లేవు, దప్పిక ఇక లేదు. యు ఆర్ మై హోలీ నేషన్, నా పరిశుద్ధ రాజ్యం మీరు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాటలు? చుట్టలు తాగి 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 యేసు ప్రభు నమ్ముకున్నాడుతో మాట్లాడుతున్నాడు. ఫుల్ బాటిల్ తాగి రోడ్డు మీద పడిపోయిన యేసు ప్రభు నమ్ముకున్నాడుతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు ఈ మాటలు. దేవుని స్తోత్రం కలుగును గాక, దేవుని మహిమ కలుగును గాక. మరణం ఇక నీకుండదు, కన్నీటి ప్రతి బాష్ప బిందువు తుడిచివేస్తాను, వ్యాధి బాధ ఉండదు, ఆకలి దప్పులు ఉండవు. ఇంకా ఏం చేస్తావు ప్రభువా? ఇంకా ఏం చేసేది ఏముందిరా? నువ్వు నా సొత్తు కదా, నీకు ఒక రాజదండం ఇస్తాను, నాతో కలిసి పరిపాలిస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను ఎక్కడ కూర్చోబెట్టుకుంటానో తెలుసా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వాక్యంలో, నా సింహాసనంలో కూర్చోబెట్టుకుంటాను. నువ్వు జయించావు గనుక నా సింహాసనంలో కూర్చోబెట్టుకుంటాను, నా సింహాసనంలో కూర్చోబెట్టుకుంటాను. ఇదిగో ఇతడు పాల్ మాథ్యూ, ఇతడు త్రాగుడుతనం నుంచి, తిరుగుబోతనం నుంచి విడిపించబడి నా రక్తంలో కడగబడ్డాడు. ఇతడు నా బిడ్డగా మారాడు. ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి నా సేవ చేశాడు. వీడు జయించాడు, లోకాన్ని పాపాన్ని జయించాడు. వీడిని నా సింహాసనంలో కూర్చోబెట్టుకున్నాను. దేవదూతలారా చూస్తున్నారా? పాల్ మాథ్యూని చూస్తున్నారా? ఇక మీదట వీడు నా రాజ్యంలో ఒక రాజుగా ఉండబోతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది పాల్ మాథ్యూని గురించి కాదు. ఈరోజు నిజంగా యేసు ప్రభువుని మీరు ఎంతమంది నమ్ముకున్నారో ఒకసారి మీ కుడి చేతిని ఎత్తి చూపించండి. నిజంగా మేము యేసు ప్రభువుని నమ్ముకున్నామండి, యేసు తప్ప మాకు ఇంకెవరు లేరండి, ఎంతమంది తీర్మానం చేశారు? మీరేం చేయవసరం లేదు. యేసు తప్ప మరొకరు నాకు లేరు, నా బ్రతుకంతా నేను యేసు మీద ఆధారపడతానని ఒక తీర్మానంలోకి మీరు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టండి. ఈరోజు చేసుకొని ఆ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టండి. 2024 మీకు 4 అంతస్తుల బిల్డింగ్ ఇస్తుందని నేను చెప్పను, మీ మెడలో 10 సవర్ల బంగారం ఇస్తుందని నేను చెప్పను. ఆ మాట బుద్ధిహీనమైన మాట. మీ దగ్గర డబ్బులు లాక్కునే పని చెప్తాను నేను. నాకు అవసరం లేదు, నేను మీకు చెప్పను. మీకు పట్టు చీరలు వస్తాయి గ్యారెంటీ, ఇదిగో రాసుకోండి అన్న. నేను దొంగ ప్రవచనాలు చెప్పను, నాకు అనవసరం. కానీ మీరు ప్రభువుతో కలిసి ఈ లోకాన్ని ఎప్పుడు విడిచిపెట్టినా మీరు ఆయనతో కలిసి పరిపాలన చేస్తారని గ్యారెంటీ మాత్రం నేను ఇవ్వగలను. ఆమేన్, హల్లెలూయా. నేను మాత్రం ఈ గ్యారెంటీ మీకు ఇవ్వగలను. రోషంగా బతకండి ప్రభు కొరకు. రిమైన్ దేవుని బిడ్డలారా, ఆయనతో మనల్ని పరిపాలించే వారిగా చేయటం కొరకు యేసు ప్రభు ఏం చేశాడో మీకు నేను చెప్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, మనల్ని ఆయనతో కలిసి పరిపాలించే వారిగా మనల్ని మార్చుట కొరకు ఈ కార్యం మన జీవితంలో జరగాలంటే యేసు ప్రభు దేవాది దేవుడు మన పక్షంగా చేసిన కార్యాలు ఏమిటి అని చూస్తే, ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే ఎఫెసీ 2:1 ప్రకారం మనం అపరాధాల చేత పాపముల చేత చచ్చిపోయి ఉన్నాం. ఎందుకు అపరాధాలు పాపాలు మనల్ని చంపాయి అని అంటే, మన పితరుడైన ఆదాముని దేవుడు తన చేతితో చేశాడు.
అతను ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఒక భార్యను కూడా అతనికి ఇచ్చారు. వాళ్ళు దేవుని మాట కాదని సాతాను మాట విన్నారు. తినకూడని పండు తిన్నారు, చేయకూడని కార్యం చేశారు. దేవునికి దూరం అయిపోయారు. దేవుని రాజ్యంలో పరిపాలకులుగా ఉండాల్సిన మన ముత్తాత మీలాగా నాలాగా దేవుణ్ణి ధిక్కరించి, దేవుడిని నువ్వెవడరా అని దేవుడి మాట వినకుండా పాపం చేసిన మన ముత్తాత దేవుడితో కలిసి రాజ్య పాలన చేయాల్సిన వాడు దేవుని మాట కాదని దేవునికి దూరం అయిపోయాడు. అయినా దేవుడు మానవుణ్ణి ఎంతో ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన మానవుణ్ణి ప్రేమించకుండా ఎక్కడ ఆగల. మానవుడి పాపానికి పరిహారంగా బలులు అర్పించమని చెప్పాడు. మానవుడు ఆ బలుల్లో కూడా మోసం చేస్తున్నాడు. చివరికి యోహాను సువార్త 3:16 ప్రకారం దేవుడే లోకాన్ని ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని మానవుల పాప పరిహారార్థమై బలిగా తన అమూల్యమైన రక్తాన్ని చిందించుట కొరకు భూమి మీదకి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తన కుమారుణ్ణే మన కొరకు బలి ఇచ్చేంతగా మనల్ని దేవుడు ప్రేమించాడు. 1 యోహాను 4వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుడే మనల్ని మొదట ప్రేమించాడంట. మనం ఆయన్ని ప్రేమించలేదు. నేను ప్రేమించలే దేవుణ్ణి. దేవుడే నన్ను ప్రేమించి, నేను పాపపు ఊబిలో ఆ గుంటలో కూరుకుపోయినప్పుడు విడిపించేవాడు ఎవడు లేక నేను అల్లాడుతుంటే, నేను పూజించిన ఏ దేవుడు కూడా నన్ను విడిపించకపోతే, నా బాధ నా వేదన చూసిన యేసు ప్రభు, నన్ను ప్రేమించిన యేసు ప్రభు నా దగ్గరకు వచ్చి, నేను నిన్ను విడిపిస్తాను రా, నీ కొరకు సిలువలో రక్తాన్ని చిందించిన యేసుని నేను, నా రక్తం పరిశుద్ధ రక్తం, పాప పరిహారార్థమై రక్తము చిందించబడితేనే మానవ పాపానికి క్షమాపణ కలుగుతుంది. ఆ రక్తం పరిశుద్ధ రక్తమై ఉండాలి. ఆ పరిశుద్ధ రక్తం ఏ మనిషి రక్తం పరిశుద్ధ రక్తం కాదు. ప్రతి రక్తంలో కామం, క్రోధం, ద్వేషం, మదం, పగ అన్నీ ఉన్నాయి. దేవాది దేవుడు నేను నా రక్తంలో ఏ అపవిత్రత లేదు, నాలో పాపం ఉందని రుజువు చేయమని నేను సవాలు చేస్తే ఎవడు నాలో పాపమును రుజువు చేయలేకపోయాడు. నేను పాపము లేని పావన మూర్తిని, నేను నీ కొరకు రక్తం చిందించాను, ఇదిగో కారుతున్న నా రక్తాన్ని చూడమన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. ఈ రక్తాన్ని కనుక నువ్వు ఆశ్రయిస్తే, ఈ రక్తంతో నువ్వు కడగబడాలని కోరుకుంటే, ఈ జిగట గల దొంగ ఊబిలోంచి నేను విడిపిస్తాను, నా రక్తంతో కడుగుతాను, నిన్ను నేను శుద్ధునిగా చేస్తాను, నిన్ను పవిత్రపరుస్తాను. ఎందుకో తెలుసా? రోమ 5:8 ప్రకారం నువ్వు భక్తిహీనుడిగా ఉండగానే, నువ్వు మోసంలో ఉండగానే, నువ్వు అబద్ధాల్లో అక్రమాల్లో ఉండగానే, నీ కొరకు నేను చనిపోయాను రా, నీ కొరకు నేను రక్తం చిందించాను. ఎందుకు చిందించాను తెలుసా? నువ్వు నా దగ్గరికి వస్తే వెంటనే నేను నీతిమంతుడిగా మార్చాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నాకు చెప్పినప్పుడు ఆ మాటను విన్నాను. విని వెంటనే ఆయనకు అప్పగించుకున్నాను. వెంటనే తన రక్తంతో ఆయన నన్ను కడిగి, దుర్మార్గుడనైన నన్ను నీతిమంతునిగా ఆ రోజు మార్చాడు. ఈ రోజు వరకు కూడా నన్ను నీతిమంతుడిగా బతికిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని ఏ రోజు మార్చాడో నాకు తెలియదు. మీరు మారిన వారైతే మీరు కూడా నీతిమంతులే. రెండోది, మన పాపాల నిమిత్తం ఆయన రక్తాన్ని చిందించాడని రాయబడి ఉంది అక్కడే 6వ అధ్యాయం 6వ వాక్యంలోనే. మనల్ని ప్రేమించి తాను రక్తం చిందించి మన పాపాలని క్షమించుట కొరకు రక్తం చిందించాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రియమైన వారలరా, పాపం చేసింది మనం, శిక్ష పొందాల్సింది మనం. పాపం చేసిన వాడే కదండి శాపగ్రస్తుడు. నేను పాపం చేస్తే శాపగ్రస్తుడు ఎవరు? నేనా మీరా? ఏమండి? దొంగతనం చేస్తే శిక్ష ఎవడికి పడాలి? దొంగకే పడాలా?
ఏమండి మా ఆయన ఏం చేయొద్దండి, నేనండి నన్ను చంపండి అంటది భార్య పోయి అడ్డం పోయి. పోలీసులు తెచ్చిపోతారు భార్యనే. చంపింది ఎవరమ్మా? మా ఆయన. మరి నీకెందుకు శిక్ష చేయమంటావు అంటారు. కానీ విచిత్రమైన సంగతి ఏంటి తెలుసండి, లోకంలో అది సంగతి, కానీ దైవత్వంలో గొప్ప సంగతి ఏంటి తెలుసండి, పాపం చేసింది నేను, శాపం అనుభవించాల్సింది నేను. నేను ఎప్పుడైతే ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు అన్నానో, దేవుడు నన్ను ప్రేమించి నా కొరకు ముందుగానే భక్తిహీనుడైన నా కొరకు సిలువలో అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. ఆ సంగతి నేను తెలుసుకొని, ప్రభువా నేను దుర్మార్గుణ్ణి, నన్ను నువ్వు ఎంతో ప్రేమిస్తున్నావని తెలియక ఇప్పటి వరకు నేను విగ్రహారాధనలో ఉన్నాను, కమ్యూనిజంలో ఉన్నాను. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావని నాకు తెలియదు, నువ్వే నాకు దిక్కని ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకున్నానో, శరణు శరణు శరణని వేడుకున్నానో, శరణం కాదు, శరణని వేడుకున్నానో, వెంటనే ఆయన తన రక్తంతో నన్ను కడిగి శుద్ధి చేశాడు, నీతిమంతుడిగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నన్ను నీతిమంతునిగా చేయడం కోసం యేసు ప్రభు నా పాపాన్నంతా తన మీద వేసుకున్నాడు. నా మీద ఉన్న శాపాన్ని తన మీద వేసుకొని తాను శాపగ్రస్తుడైపోయాడు. మీరు తర్వాత చదువుకుంటే గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10 నుండి 14 వాక్యాలు మీరు తర్వాత చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే తెలుసండి, శిలువ మరణము నందు వాడు శాపగ్రస్తుడుగా యేసు మారి శిలువ మరణము నొందాడు. యేసును గురించి రాయబడిన మాట ఏంటంటే, ఏ పాపము లేని పావనమూర్తి అని రాసింది. యేసును గురించి రాయబడిన మాట ఏంటంటే, మీరు నోట్ చేసుకోండి, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వాక్యంలో, ఆయన శరీరధారిగా భూమి మీద మీలాగా నాలాగా ఆ రోజున ఆయన డ్రెస్ వేసుకొని తిరిగాడు, మనిషిలాగానే మానవుడిలాగా తిరిగాడు. ఆయన ఎదురుకు కూడా అందాలు వచ్చాయి, ఆయన ఎదురుకు కూడా ఆ రోజున్న మత్తు పానీయాలు ఉన్నాయి. కానీ వాటిని ఏమీ ఆశించకుండా తాను శోధింపబడ్డాడు, కానీ పాపము లేనివాడిగా ఉన్నాడని అక్కడ రాసింది. శోధింపబడ్డాడు కానీ పాపము లేనివాడిగా ఉన్నాడు అని రాసింది. అదే హెబ్రీలు రాసిన పత్రిక మీరు 5వ అధ్యాయం 7వ అధ్యాయం కూడా చదువుకుంటే యేసు ప్రభువును గురించి రాయబడిన మాటలు ఏంటంటే, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు అని రాసింది. యోహాను సువార్తలో ప్రభువే ఒకరోజు స్వయంగా చెప్తున్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలడని సవాల్ చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మచ్చ, ముడత, డాగు అట్టిది మరేది లేని వాడు యేసు. కామ, క్రోధ, మోహ, మద, మత్సరాలు లేని వాడు యేసు. అలాంటి యేసు మొదట మనల్ని ప్రేమించాడు. పాపిగా ఉన్న ఒక వ్యక్తి శాపాన్ని యేసు తన మీద వేసుకొని తాను శాపగ్రస్తుడై, గలతీ 3:10 నుండి 14 వాక్యాల ప్రకారం, 2 కొరింథీ 5:21 ప్రకారం, పాపము కొరకై, పాపుల కొరకై, పాపమెరుగని యేసు పాపులమైన మనల్ని నీతిమంతులుగా చేయటం కొరకు పాపమెరుగని యేసు పాపపు ముద్దగా మారాడు. పాపపు ముద్దగా మారాడు. గోధుమ పిండిని చపాతీ చేయడానికి ఏ విధంగా ఏమైనా ముద్ద చేస్తారో పాపపు ముద్దగా మారాడు ఆయన. వీపు సాళ్లుగా దున్నబడింది, ఎక్కడికక్కడ మాంసం వేలాడుతుంది, ముళ్ళ కిరీటం పెట్టబడింది, రక్తము కారుతుంది. ఉమ్మి వేశారు, చుడుచుకోవటానికి ఓపిక లేదు. యెరూషలేము వీధుల్లో లాగుతున్నారు, కుక్కని లాగినట్లుగా కొరడాలతో కొడుతున్నారు. ఎందుకు నీకు ఈ శ్రమ? నిన్ను నీతిమంతునిగా చేయుట కొరకే నాకు ఈ శ్రమ. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నా. నిన్ను నీతిమంతునిగా చేయుట కొరకే నాకు ఈ శ్రమ. నీకు అర్థమవుతుందా సహోదరి, తమ్ముడు? నీకు అర్థమవుతుందా? ఈ మాటలు అర్థమవుతున్నాయా? నీ హృదయం కావాలి ప్రభువుకి, నువ్వు కావాలి ప్రభువుకి. నీ తాగుబోతనం మారాలి, నీ తిరుగుబోతనం మారాలి, నీ చూపు మారాలి, నీ నడక మారాలి, నీ పడక మారాలి.
నీ భార్య నీ దగ్గర క్షేమం అనుభవించాలి, నీ భర్త నీ దగ్గర సంతోషాన్ని అనుభవించాలి. నీ భర్తని వేధించే స్త్రీగా నువ్వు ఉండకూడదు, నీ భార్యని వేధించే భర్తగా నువ్వు ఉండకూడదు. ఎన్నాళ్ళు బతుకుతారండి? ఎన్నాళ్ళు బతుకుతారు? మరణం వస్తుంది. అప్పుడు కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నా ఉండడోడు, వెళ్ళిపోతూనే ఉంటాడు. నువ్వు ఎంత ఏడిసినా కట్టె మిగులుతుంది, దాన్ని 2 రోజులు పెట్టుకుంటే కంపు కొడుతుంది. నువ్వు పెట్టుకుంటానంటే మున్సిపాలిటీ వాళ్ళు కుక్కను తీసుకుపోయినట్టు తీసుకుపోతారు లారీలు ఎక్కించి. ఎందుకంటే రోగాలు వస్తాయి ఊరోళ్ళు అందరికని. ఉండగానే ప్రేమించండి, నా మాట వినండి అమ్మా. బతుకున్నప్పుడే మీ భర్తను ప్రేమించండి అమ్మా, బతుకున్నప్పుడే మీ భార్యను ప్రేమించండి అయ్యా. ఒక్క 24 గంటలు మీ భార్య భర్తలు మాట్లాడుకోకపోయినా మీ బ్రతుకులో చాలా లాస్ అవుతారు. అపరాధాల చేత పాపాల చేత చచ్చిన మన కొరకు యేసు ప్రభు చచ్చిపోయాడు. మరణం ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది. ఆయన దేవుడు కాబట్టి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. నీ కొరకు చనిపోయిన వాడు ఎవరో తెలుసండి? తాగుబోతు కాదండి, తిరుగుబోతు కాదు, పాపం లేని పరిశుద్ధుడు. మీ అన్న నీ కొరకు చచ్చిపోడు, నీ తమ్ముడు చచ్చిపోడు, నీ కొడుకు చచ్చిపోడు, నీ కూతురు చచ్చిపోదు నీ కొరకు. నా యేసు చనిపోయాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా యేసు ప్రభుని నమ్ముకొని నువ్వు బూతులు మాట్లాడతావా? ఇంకా యేసు ప్రభుని నమ్ముకున్న నోటితో శాపాలు పెడతావా? ఎలా వస్తుంది నీకు ఆ మాట? బైబిల్ చెప్తుంది, ఎఫ్ఎస్సి 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో ఆశీర్వచనమే రావాలి కానీ శాపవచనం నీ నోట రాకూడదు. కృతజ్ఞత వచనమే మాట్లాడాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, అంతే. దేవుడు మిమ్మల్ని ప్రేమించాడండి, నన్ను ప్రేమించాడు, నా కొరకు రక్తాన్ని చిందించాడు. చివరిగా నన్ను రాజుగా యాజకుడిగా ఆయన సొత్తుగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజుగా చేశాడు ఆయన. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4 నుండి 6 వాక్యాలు చదవండి. ప్రకటన గ్రంథం 24 నుండి 6 వాక్యాలు. యేసుక్రీస్తుతో 1000 ఏళ్ళు మనం పరిపాలించబోతున్నాం. అక్కడే రాయబడిన మరొక మాట, వారు దేవునికి యాజకులై ఉంటారని కూడా రాసింది. యాజకులు అంటే ప్రీస్ట్స్గా ఉంటారు. రాజులు, యాజకులు. మీరు ఆయన ప్రజలు కాబోతున్నారు. కానీ ఒక రోజున 1 యోహాను 3:2 ప్రకారం యేసు ప్రభు ఎలా ఉంటాడో మీరు కూడా అలాగే ఉంటారు. సంతోషమేనా? 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యోహాను భక్తుడిని ఒక ఆయన అడిగాడంట, యేసు ప్రభు వచ్చినప్పుడు నేను ఎలాగుంటాను అన్నాడంట. ఆయన ప్రార్థన చేసి చెప్తానన్నాడంట. ప్రార్థన చేసి అపోస్తలుడైన యోహాను చెప్తున్నాడు, యేసు ప్రభు వచ్చినప్పుడు నిన్ను యేసు ప్రభుని పక్కన పెడితే కొద్దిగా హైట్లో ఏమన్నా తేడా ఉంటే గుర్తుపట్టచ్చు, కానీ లేకపోతే యేసు ప్రభు నిన్ను గుర్తుపట్టడం కష్టం అన్నాడంట. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యేసు వచ్చినప్పుడు మనం ఆయనను పోలి ఉందుము అని రాసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరెవరో తెలుసండి? ఆయనతో కలిసి రాజ్య పాలన చేయబోతున్నాం. ఆయన ప్రజలముగా ఉండబోతున్నాం. ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులం. ఆయనకు ఆకలి ఉండదు, మనకు ఆకలి ఉండదు. ఆయనకు రోగం లేదు, మనకి రోగం లేదు. ఆయన కన్నీరు కార్చడం, మనకు కూడా కన్నీరు ఉండదు. లూకా సువార్త 22, 28, 30 వాక్యాల్లో యేసు ప్రభు మహిమ సింహాసనాసీనుడై ఉన్నప్పుడు, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, మహిమ సింహాసనం మీద కూర్చున్నప్పుడు మీరు కూడా ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రాలకు మీరు తీర్పు తీర్చబోతున్నారు. యు ఆర్ గోయింగ్ టు జడ్జ్ ద వరల్డ్. లోకాన్ని తీర్పు తీర్చబోతున్నారు మీరు. చివరిగా మీకు చెప్పే ఒకే ఒక హెచ్చరిక, హెబ్రీ 2:3-4 ప్రకారం ప్రభు మీకు ఇచ్చిన ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకండి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకండి. యేసు గాయాలలో వేలు పెట్టి చూడకండి. యేసు మీ కొరకు మరణించాడు, వాస్తవం. యేసు మిమ్మల్ని ప్రేమించాడు, వాస్తవం. యేసు రక్తం ఒక్కటే మీ పాపాలు కడుగుతుంది, వాస్తవం.
మీరు యేసుతో ఒక రోజున పరిపాలన చేయబోతున్నారు, వాస్తవం. యేసుని ముఖాముఖిగా మీరు చూస్తారు, వాస్తవం. పవిత్రంగా బతకండి, పాపం జోలికి పోకండి. మీకు చేతులు జోడించి నమస్కారం చెప్తున్నాను, పాపాన్ని విడిచిపెట్టండి. ప్రభువు రాకడ బహు సమీపంగా ఉంది. ఆయన త్వరగా రాబోతున్నాడు. నజరేయుడైన యేసు త్వరగా రమ్మని ప్రార్థన చేద్దాం. దయచేసి ఒక్క క్షణం అందరూ కూడా తలలు వంచండి, రెండు చేతులు పైకెత్తి అలాగనే మీరు ప్రభువును కొన్ని నిమిషాలు అలాగే స్తుతించండి. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవానికి స్తోత్రాలు. నీ బిడ్డలు నీతో కలిసి రాజ్యపాలన చేయవలసిన వారు. నీ బిడ్డలు మీ యాజకులు ప్రభువా. మీ బిడ్డలు తండ్రి, మీ పరిశుద్ధ జనం తండ్రి. 1 పేతురు 2:9 ప్రకారంగా, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వాక్యాల ప్రకారంగా మమ్మల్ని రాజులుగా, యాజకులుగా, పరిశుద్ధ జనముగా మీ రక్తాన్ని చిందించి మీరు ఏర్పాటు చేసినందుకే స్తోత్రాలు. ఆ రాజరికాన్ని మాకు త్వరగా మీరు ఇవ్వబోతున్నారు. ఈ భూమి మీద మాకున్న కష్టాలు, శ్రమలు ఎన్నతగినవి కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నిన్ను విడిచిపెట్టకుండా మా బ్రతుకంతా రక్షణ కాపాడుకునే భాగ్యం మాకు దయచేయండి. మీరే సహాయం చేసి నడిపించండి. ఒక రోజున ఆ నూతన యెరూషలేము పట్టణంలో మిమ్మల్ని చూడగలిగే భాగ్యం మాకు దయచేయండి. ఆ 1000 ఏళ్ల పాలనలో మీతో కలిసి పాలించే హక్కు మాకు దయచేయమని మీరు త్వరగా రమ్మని ప్రార్థన చేస్తున్నాం. మీరు త్వరగా రమ్మని బతిమలాడుకొంచున్నాం. నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్.